కంపెనీ పట్టుకొని తీసుకోవచ్చు. ఇది కూడా రామారావు గారు అర్థం చేసుకొని కాస్త మంచి దారి వెళ్తే మేమంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, వాళ్ళ వెంటనే నడుస్తాం. అది మేము చెప్పలేదు. వీరబ్రహ్మం గారు, అసలు ఇది అమ్మకమా లీజా? ఇంతవరకు ఈ ధరకు భూములు ఇవ్వడం సరైందా అనే అంశాన్ని కూడా ప్రశ్నించారు. ఎన్ని సంవత్సరాలకు లీజ్ తీసుకుంటారు అనేది కూడా ఒక ప్రశ్న. మరి అన్ని ఇయర్స్ తీసుకుంటే ఏంటి పరిస్థితి? మరి మీరున్నారు, నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి నచ్చకపోవచ్చు, అది నచ్చకపోతే ఏం చేస్తారు? ఇది అసలు లీజా అమ్మకమా అనేది శాశ్వతంగా ఉండాలనే విషయాన్ని అసలు ఒకసారి స్పష్టం చేయండి. మీరేం చేశారు? ఎవరికైనా లీజ్ ఇవ్వడమే తప్ప అమ్మకం అనేది జరగవు. స్థలాలు, భూములు ఎందుకు ఆ లీజు కూడా ఎందుకు ఇస్తున్నారంటే అట్లా ఆ విధంగా డెవలప్ అవ్వడానికి లీజులు ఇస్తారు, కానీ భూములు అమ్మటాలు చేయటాలు ఏముండవు. ఆయన రామారావు గారు మాట్లాడుతున్నారు, అసలు ఏంది ఆ రాజధాని ఏందన్నాడు. అసలు రాజధాని అనేది ఆ భూములప్పుడు తీసుకున్న దాదాపు 27 గ్రామాల్లో 33,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా రోజు రైతులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఇది డెవలప్ కావడానికి. మా ఏం చెయ్యలేదు. నేను అడుగుతున్నాను వైసీపీ నాయకుల్ని, మీ 5 సంవత్సరాల్లో అసలు రాజధాని ఎక్కడుంది? ఏదో రాజధాని చెప్పగలడా రామారావు? 2, భూములన్నీ నాశనం అంటున్నాడు. మీరు చూస్తున్నాడు ఆ ఇప్పుడే మనం అనుకునే విశాఖపట్నంలో ఋషికొండ, దేనికంటే ఆ ఋషికొండ అని 100 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు మీరు? ఏమన్నా ఉంటే దానికి ఒక ఆలోచన లేకుండా ఒక మంచి కంపెనీకి లీజు ఇస్తుంటే ఆ లీజును మీరు అడగండి, తప్పు లేదు. నేను అడుగుడు కావడం లే, లీజ్ ఎన్ని సంవత్సరాలు అనేది కాదు. మనకు అంతలా కంపెనీ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచేటువంటి టాటా కంపెనీ. మనం అందరం చెప్తా ఉన్నాం. కరోనాలో పాపం వాళ్ళు ఈ ప్రభుత్వం అంతా నిద్రపోతా ఉంటే ఆయన వచ్చి దాదాపు 1,500 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వానికి అందజేస్తే అట్లాంటి వాళ్ళకు మీరు ఇంకా దాన్ని ఏదో మాట్లాడతారు. ఇవ్వమనండి, చెయ్యాలా, అంతే ఉంటది. మరి జగన్ గారు అంటున్నాడు, జగన్ గారు ఆయన రేపు అయ్యాలో వస్తున్నాడు. దేనికి వస్తున్నాడండి? ఈ భూములు తీసుకున్న దొంగలు చుట్టానికి, మర్డర్లు చేసిన వాళ్ళు, లిక్కర్ స్కామ్లు చుట్టానికి అండి జగన్ వచ్చేది. అసలు ఎవరు ఇంకా బుద్ధి ఉందా వీళ్ళకు? నేను ఒకటే అడుగుతున్నాను మీకు, వైసీపీ వాళ్ళకి ఇంకా ఉండాలి సిగ్గు. 11 సీట్లు వచ్చినా ఇంకా ప్రజా సమస్యలు మాట్లాడుతున్నారు. రామారావు గారు, మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలే. ఇప్పుడు ఆయన వచ్చేది ఏంటి? ఏదైనా సమస్య మాట్లాడుతున్నారా? ఏదైనా నేను ఒక అంశం మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఋషికొండ గురించి మాట్లాడారే, లెజెండరీ బిల్డింగ్, అది వాడుకోవడం చేత కాదు మీకు. ఎదురుగా మీరు ఉన్నది కరెక్టే. 5 సంవత్సరాలు కేటాయించిన భూములు కానీ ఇంకోటి కానీ ఒక్కటైనా ఉపయోగపడిందా? మధ్య వాళ్ళకి ఎవరికైనా మీరు ఇచ్చారా? మీరు చేసేటువంటి చంద్రబాబు చేసే ప్రభుత్వం మీద అలాంటి తప్పు చేస్తున్నారు జగన్. మీరు అన్ని లిక్కర్ స్కామ్లలో మీరు ఇష్టపడ్డారు ఏదో ఒక్క పెట్టుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆ రోజుల్లో ఇవాళ ఏం మాట్లాడతారు? ఏదంటే మీరు భూములు మాట్లాడేది ఒకటే ఆలోచించాలి. ఇదండి ఏదైనా సరే ఒకటే ఆలోచన. మేము కంపల్సరిగా మేము కంపల్సరిగా మంచి కంపెనీలకే చూస్తాం, మాక్సిమం గా ఇస్తాం. అదేమి అది అమ్మకాన్ని ఈ ప్రభుత్వం మీలాగా చెయ్యదు. మీ ఇష్టం గారు చుట్టాలకు పక్కాలకు ఇచ్చేటువంటి ప్రభుత్వం కాదు. మంచి కంపెనీకి మేము ఇవాళ ఇస్తా ఉన్నాం, టీసీఎస్ కంపెనీకి. అది ఆ పేరు బట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టి చంద్రబాబు గారు అయితేనే అభివృద్ధి చెందుతున్నటువంటి జనమేలో ఉంటే మీరు ఒక్కొక్కరు ఏదో మాట్లాడి దీన్ని చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నిస్తే మేము ఏమి కాదు. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. నేను మీరు చేసిన అరాచకాలన్నీ చెప్పాలంటే ఇట్లా డిబేట్ చాలా కావాలి. కంపెనీలు రావడానికి మేము సర్వ ప్రయత్నాలు మా అధినాయకుడు కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. తప్పకుండా ఎక్కువ కంపెనీలు 5 సంవత్సరాల్లో
ఇంకా వైసీపీ గురించి ఇంకా ఎవరు మాట్లాడరు. దానిలో అనేకది రేపు వచ్చే కంపెనీలన్నీ వచ్చిన తర్వాత ఆ పార్టీ అంతా కూడా లిక్కర్ వైసీపీగా మారిపోద్ది, అమ్మకాలు వైసీపీగా మారిపోద్ది, భూములు దోచుకున్న వాళ్ళు అయిపోద్ది. అంత జైళ్లలో ఓదాడిపోయి 5 సంవత్సరాలు చేయాలి ఆయన. అందువల్ల తెలుగుదేశం కాదు, కూటమి ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం కూడా చేసిన తప్పులు ఎక్కడ ఉందో చెప్పండి. తప్పులు లేవని చిన్న తప్పులు ఎక్కడైనా చేస్తే మీరు మమ్మల్ని విమర్శించండి. అంతేగాని అది చేయరు కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు ఆలోచించుకొని విమర్శలు మానండి, మీరు సహకరించండి. రాష్ట్ర అభివృద్ధి ఇదేం చంద్రబాబుకు అభివృద్ధి కాదు, లోకేష్ కోసం అభివృద్ధి కాదు. ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ప్రపంచ దేశాలను కూడా చూస్తా ఉన్నాయి. గత 5 సంవత్సరాలకు ఈ సంవత్సరాలకు తేడా ఏమంటారు రామారావు గారు? ఇక్కడ వేసనాల వీరబ్రహ్మం గారు మాట్లాడిన దానికి ఒకటే ఆన్సర్. ఈయన టీసీఎస్ మంచి కంపెనీ అంటున్నారు. నేనేమంటానంటే నిబంధనలు ఉన్నాయి ఇక్కడ. 33 సంవత్సరాలకు లీజుకి ఇవ్వండి. 33 సంవత్సరాల కంపెనీ గనక ఖచ్చితంగా మంచిగా ఆయన యొక్క పెర్ఫార్మెన్స్ ఉంటే మరలా 66 సంవత్సరాలకు పెంచుకుంటాం, తర్వాత 99 పెంచుకుంటాం. వీళ్ళు ఒకేసారి 99కి అనేది 99 సంవత్సరాల లీజ్ అనేది కానీ లేకపోతే విక్రయించడం అనేది ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. అట్లాగే ఓర్సా కంపెనీ అండి, వీళ్ళు టీసీఎస్ చెప్తున్నారు. సేలం వెంకటేశ్వర్లు గారు కానీ మన ఈయన కానీ ఎవరు వీరబ్రహ్మం గారు కానీ. మరి ఓర్సా అనేటువంటి కంపెనీ 2 నెలల క్రితం స్థాపిస్తే దానికి 60 ఎకరాల భూమి ఎందుకు కేటాయించారండి? టీజీ విశ్వప్రసాద్ 1200 ఎకరాల భూమిని ఎందుకు కేటాయించారండి? ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నాయి. అట్లాగే వీళ్ళ కుంభకోణాలు, వీళ్ళ భూదాహం యొక్క పరిస్థితి చూస్తే మనం ఇండోసోల్ ప్రాజెక్టు పేరుతోటి కరేడు భూములండి 12 లక్షలు కేటాయిస్తాం, 12 లక్షలు ఇస్తాం రైతులకు ప్రతిపాదన పెడితే తీవ్ర దుమారం రేగితే ఈ రోజు మరలా కలెక్టర్ గారి ద్వారా 20 లక్షలకైనా మేము కొంటామని చెప్పి ప్రతిపాదన పంపించారు. అంటే వీళ్ళు రైతులు గనక లేకపోతే ఉద్యమకారులు గనక ముందుకు రాకపోతే 7.5 లక్షల రూపాయలు ఒకేసారి పెంచారంటే వీళ్ళకి దుర్మార్గ చర్యలు అక్కడ అవగతం అవుతుంది కదా. ప్రభుత్వము అక్కడ మాక్సిమం ప్రైస్ ఎంత అనేది చూడాలి. అక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ ఖనిజం ఒకటి ఒక మంచి ఏదైతే క్రిస్టల్ సంబంధించినటువంటి ఏది అద్దాలకు వాడేటువంటిది కానీ లేకపోతే ఈ యొక్క టెక్నాలజీకి వాడేటువంటి ఖనిజం ఆ భూముల్లో ఉందనేటువంటి అనుమానాలు కూడా ఉంది. ఇది ప్రభుత్వం నివృత్తి చేయాల్సినటువంటి అంశం కదండి. ఆ రైతులు లబ్ధి పొందేటటువంటి అంశం ఫ్యూచర్ ఇది మోసం చేయటం కాదా? ఒక నిజంగా గనక ఆ యొక్క కరేడు ప్రాంతాల్లో గనక ఇండోసోల్ ప్రతిపాదిత 8,000 ఎకరాల భూముల్లో గనక విలువైనటువంటి ఖనిజం ఉంటే భవిష్యత్తులో ఆ కుటుంబాలు నష్టపోయినట్లే కదండి. ఇది ప్రభుత్వం మోసం చేయడానికి సహకరించకూడదు ఎవరికి కూడాను. అట్లాగే మనం చూసాం బనకచర్ల ప్రాజెక్ట్ అనేది ఒక 80,000 కోట్లతోటి ప్రపోజల్ పెట్టి కమిషన్ కోసం కక్కుర్తిపడి తీసుకొస్తున్నటువంటిది. కుట్టు మిషన్ల కుంభకోణం చూసాం. మనం అమరావతిలో మళ్ళీ 44,000 ఎకరాల ప్రతిపాదన. ఇవన్నీ అనుమానాలు చేకూరుస్తున్నాయి. ఈ ప్రభుత్వం యొక్క విధానాల పట్ల ఖచ్చితంగా అనుమానాలు చేకూరుస్తున్నాయి. దీనికి ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. సేల వెంకటేశ్వర గారికి కూడా నేను ఒకటి చెప్పింది, మా ప్రభుత్వం లేకపోతే మా ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అంశాల్లో మనం చర్చకు సిద్ధం. ఏ నిర్ణయాలైనా సరే ట్రాన్స్పరెంట్ గా చేసామనేది మా యొక్క కంటెంట్. నేనేమంటున్నానంటే మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఏపీ ఫైబర్ నెట్ మాటను కూడా మీరు చేసినటువంటి స్కామ్ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం కదండి. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం చూస్తే ఏపీ ఫైబర్ నెట్ లో 6,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది కదా. ఏదైతే ఆ జీవీ రెడ్డి గారు చైర్మన్ గా దాన్ని తోడుకుంటా పోతుంటే అది చంద్రబాబు మేడకి లోకేష్ మేడకి తగులుకునేటట్టుందని చెప్పి తాను అనుయాయులైనటువంటి ఏమూరి హరికృష్ణ ప్రసాద్, తుమ్మల గోపిచంద్, కుంబూరు సతీష్ను కాపాడటానికి జీవీ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించారు కదండి. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలా? మనం చూస్తున్నాం 2019, 2024 మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఆకాంక్ష, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించేటటువంటి ఆకాంక్ష మంచిదైతే మరి 54 ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు మూసివేయించారు కదండి. ఆ రోజు ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విధానం ఏంటంటే వ్యవసాయం దండగని చెప్తారు. ఆయన దేనికి పాజిటివ్ లేదు, నెగిటివ్ ఉంటుంది. ఆయన కేవలం తన అనుయాయులకు, తనకు, తన పార్టీకి డబ్బుల కోసం తప్పితే స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా అదే కదండి. నేరుగా తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి డబ్బులు జమ అయినాయి అని కేంద్ర ప్రభుత్వ ఏదైతే కాగులు కానీ ఇవన్నీ తప్పు పడితే వాళ్ళు కేసు నమోదు చేయించమని ఈడీని పురమాయిస్తే వీళ్ళు వైసీపీ మీద బదనామం పెడతారండి. ఇక్కడ వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు అండగా ఉంటుందని వీళ్ళ యొక్క కక్ష అంతా కూడా వైసీపీ నాయకుల మీద, వైసీపీ యాక్టివిస్టుల మీద చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏం పాపం చేశారండి? ఇక్కడ మైనింగ్ మాఫియా అంతా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో సైదాపురం కేంద్రంగా జరుగుతుందనేది మీ కళ్ళకు కనిపించట్లేదా? ఫోన్లో వాళ్ళు ఏ విధంగా బెదిరిస్తున్నారు? క్వార్జ్ కంపెనీలన్నింటిని కూడా బెదిరింపులు గురి చేస్తుంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా గుర్తించి ఈ యొక్క క్వార్జ్ ని, మైనింగ్ ని మేడం దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో తీసుకున్నారు మేడం. వీళ్ళ యొక్క అక్రమాలు, అకృత్యాలకు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఇక్కడ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్నారో వాళ్ళు కూడా
వీళ్ళ యొక్క కుంభకోణాలకు వీళ్ళ యొక్క విధానాలకు భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొంది. రాష్ట్రంలో అత్యధిక పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ, అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతూ వైసీపీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు తప్ప మరొకటి కాదు మేడం. రైట్ అప్పారావు గారు, అంతకు ముందు లూలు కావచ్చు, ఉర్సు కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఇప్పుడు టీసీఎస్ ఇంత తక్కువ ధరకి ఎందుకు అమ్ముతున్నారు అనేది ప్రశ్న పదే పదే లేవనెత్తుతున్నారు. అయితే ఇప్పుడు 1375 కోట్లు పెట్టుబడి, 12,000 ఉద్యోగాలు, సంస్థలు లే ఆఫ్ ప్రకటిస్తుంటే ఈ 12,000 ఉద్యోగాలను అసలు ఎలా నమ్మొచ్చు? నిజంగా పరిశ్రమల వల్ల అంత ప్రయోజనం చేకూరుతుంది అంటారా? మీరేమో 99 పైసలకు 99 ఏళ్లని